క్యాంపెయిన్ ప్రాథమిక హక్కు కాదు, ప్రచారం కోసం బెయిల్ ఇస్తే ఏ రాజకీయ నేతను అరెస్ట్ చేయడం. కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంలో ఈడీ అఫిడవిట్. నేడు తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం అంటూ ఒకరిని చూస్తాం. ఢిల్లీ హైకోర్టుకు నేడు విచారణకు పిటిషన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో అట్లా చూసుకుంటే కవిత కూడా ఇచ్చేసి స్టార్ క్యాంపెయిన్, ఇక్కడ స్టార్ క్యాంపెయిన్, వాస్తవంగా స్టార్ క్యాంపెయిన్ అదే. ఎక్కడ ఉంది ఇది? లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు నేడు వెలువరించనుంది. కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వాలనుకోవడం సరికాదంటూ సుప్రీంకోర్టులో గురువారం ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కేం కాదని అందులో పేర్కొన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రాథమిక చట్టబద్ధమైన హక్కు కాదని, తమకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని, చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి కూడా ఎలాంటి వెసులుబాటును కల్పించలేదని ఈడీ తమ అఫిడవిట్లో ప్రస్తావించింది. సో ఈ రోజు వాస్తవంగా అరవింద్ కేజ్రీవాల్ పై వచ్చేటువంటి తీర్పు పైన కొంత బీజేపీ యొక్క భవితవ్యం కూడా ఆధారపడి ఉంటుంది వాస్తవం చెప్పాలండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వస్తే కనుక దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ, బలమైనటువంటి చర్చ జరగబోతుంది. సో ఆ ఇంపాక్ట్ 13వ తారీఖు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది వాస్తవంగా. అంటే ఇంకా 4 ఫేజ్ల ఎలక్షన్ పెండింగ్ ఉంది, 4 ఫేజ్ల ఓటింగ్. గతంలో కూడా కేజ్రీవాల్ అలాగే చెప్పారు. గతంలో మేము సమన్లు జారీ చేసిన సమయంలోనూ కేజ్రీవాల్ ఇలాంటి కారణాలు చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు ఆయన హాజరు కాలేదు. గత 3 ఏళ్లలో 123 ఎన్నికలు జరిగాయి. సంవత్సరం అంతా ఏదో ఒక చోట ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇలా ప్రచారం కోసం బెయిల్ మంజూరు చేస్తే ఏ రాజకీయ నేతను కూడా మేము అరెస్ట్ చేయలేం, జ్యుడిషియల్ కస్టడీలో ఉంచలేం అని అత్యున్నత న్యాయస్థానంలో ఈడీ వాదించింది. ప్రచారానికి కేజ్రీవాల్ బెయిల్ను మంజూరు చేయడం అనేది చట్టపరమైన సమానత్వానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు సామాన్య పౌరుల కంటే ఎక్కువ కాదని, చట్టం ముందు అందరూ సమానమేనని అఫిడవిట్లో ఈడీ పేర్కొంది. నేరాలకు పాల్పడే నేతల ఎన్నికల ముసుగులో విచారణ తప్పించుకునేందుకు ఇదొక అవకాశంగా మారుతుందని, ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని కేంద్ర దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది. సానుకూలంగా ధర్మాసనం వ్యాఖ్యలు. లిక్కర్ స్కామ్ లో తన అరెస్టు సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే కేజ్రీవాల్ సీఎం హోదాలో అధికారిక విధులు నిర్వహించకూడదని మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ వల్లే కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసేందుకు ధర్మాసనం సానుకూలంగా ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. శుక్రవారం వెలువడే తీర్పుతో దీనికి సంబంధించిన ఉత్కంఠకు తెరపడనుంది. వాస్తవంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ రీసెంట్గా ఈడీ కూడా కొన్ని విషయాల్లో కొన్ని ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది కూడా వాస్తవంగా. సో అతనికి కొన్ని మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు వివిధ రకాలైనటువంటి అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చేసి అంశం చాలా 133 కోట్ల డీల్ ఏదైతే ఉందో ఉగ్రవాదులతోని, అదే కాకుండా 1993లో జరిగినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, దానికి సంబంధించినట్టు ఉగ్రవాదిని రిలీజ్ చేయడానికి ఇతను తీసుకున్నటువంటి డబ్బులు, ఇవన్నీ చాలా బలంగా ఆధారాలతో ప్రూవ్ చేయడం ఆల్రెడీ చూసాం మనం. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే కేజ్రీవాల్ విషయంలో ఒకటి అదృష్టం ఏంటంటే ఛార్జ్ షీటింగ్ వేయలే. కవిత విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం ఇన్ఫాక్ట్ కవిత డీటెయిల్లో కూడా వెళ్దాము. కవిత విషయంలో ఈ 1 వీక్ లోపల ఛార్జ్ షీట్ వేసేస్తాం అనేటువంటి మాట కూడా చెప్తుంది. ఇన్ఫాక్ట్ కేజ్రీవాల్ కూడా అదే చెప్తుంది ఈడీ. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఈ రిజల్ట్ను బట్టి బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది చాలా బలంగా తేలిపోనుంది. అవునవును, ఖచ్చితంగా. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే లేవు. కానీ ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ పరిణామాలు చాలా పెద్ద ఎత్తున వేగంగా చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏది అవునన్నా కాదన్నా కొంత బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉండేటువంటి అవకాశం అయితే చాలా కనబడుతుంది స్పష్టంగా. ఢిల్లీ హైకోర్టుకు అయితే నేడు విచారణకు పిటిషన్ అంటూ ఒకరిని చూస్తాను.